2014-19 మధ్య చంద్రబాబు కియా, జాకీ, ఇసూజీ, పెప్సికో వంటి దిగ్గజ సంస్థలను రాయలసీమకు తెచ్చి పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించారు. అయితే 2019లో జగన్ ముఖ్యమంత్రి అవగానే కమిషన్ల వేధింపులు మితిమీరాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక జాకీ సంస్థ ఏకంగా రాష్ట్రం విడిచి వెళ్లగా కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. అమరరాజాను దగ్గరుండి వెళ్లగొట్టారు. ఈ పారిశ్రామిక తిరోగమనంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం. తోపుదుర్తి ప్రకాష్ రాకెట్ సంస్థ పేరుతో ఎటువంటి నిర్మాణాలు చేయకుండానే ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల బిల్లులు దక్కించుకొని అందులో సగం వాటాను జగన్మోహన్ రెడ్డికి చేరవేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ అవినీతి దాహానికి రాప్తాడు ఆర్బీఓ కూడా బలైంది. 2018లో 54.78 కోట్లతో ప్రారంభమైన పనులను కాంట్రాక్టర్ ను బెదిరించి అడ్డుకోవడంతో ప్రాజెక్టు పిల్లర్ల దశలోనే 3 ఏళ్ల పాటు నిలిచిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, అనంతపురం, చెన్నై జాతీయ రహదారులను కలిపే రాప్తాడు ఆర్బీఓ లేకపోవడంతో ప్రయాణికులు నరకం చూశారు. రాప్తాడు రైల్వే గేటు పడితే అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయేది. 2 రైళ్లు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్లే వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. అలా ప్రజల కష్టాలను గాలికి వదిలేశారు. 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన ఆర్బీఓకి రీటెండర్లు నిర్వహించారు. 24 కోట్లతో పనులు దక్కించుకున్న శ్రీకృష్ణదేవరాయ సంస్థ 2025 ఆగస్టులో నిర్మాణాన్ని పునః ప్రారంభించింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే జనవరి నెలాఖరు నాటికి ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా రాప్తాడు ప్రజల దశాబ్ద కాలపు కష్టాలకు తెరపడనుంది.